ఇవాళ వీడి సంగతి ఏంటో చూస్తా. అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవు, మెసేజ్లకి రిప్లై ఇవ్వవు. ఆ మాత్రం దానికి ఎందుకు నన్ను ప్రేమించడం? మీరు ఎవరు? అసలు ఏం మాట్లాడుతున్నారు? నాకు అస్సలు అర్థం కావట్లేదు. హో, నువ్వెవరో నాకు తెలియదు. తలకి దెబ్బ తగిలి ఇలా మాట్లాడుతున్నాను. నీ పేరు శివేగా? నందిని, నువ్వెప్పుడు ఏంటి మీరు ట్విన్సా? ఆయన మా అన్నయ్య. అయినా దేవుడు మాట వింటేనే మండిపడిపోయేవాడివి, సడన్ గా ఏంటి చేంజ్? నందిని, ఒక్కొక్కసారి దేవుడు కూడా తను ఉన్నాడని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు అన్నట్టుగానే ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని కాదు. అసలు ఏం జరిగిందంటే ఏంటన్నా పొద్దు పొద్దునే పోగా ప్రశాంతంగా పడుకొనియవా? అయినా లేని దేవుడికి ఎందుకు ఈ పూజలు ప్రసాదాలు? ఆకలిగా ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టు ఈ ప్రసాదాలు, వాళ్ళ కడపన నిండుతుంది. ఇలాంటి ఫోటోలకు కాదు. రే, నిజంగా దేవుడైన వాడుంటే నాన్న ఎంతో ప్రేమతో నీ శివుడి పేరు పెట్టాడు నాకు. కానీ ఏమైంది? ఎంతో ప్రేమతో శివుడి దగ్గరికి తీసుకెళ్లిన మన నాన్నకి ఆ శివుడి ముందే చనిపోయాడు. నిజంగా దేవుడే ఉంటే అలా జరిగేది కాదు కదా. అందుకే శివుడు లేడు, ఏం లేడు. అప్పటి నుండి లేని దేవుడి గురించి మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. చూడు, నేను లేనప్పుడు ఏమైనా చేసుకో, కానీ ఉన్నప్పుడు ఇలాంటి పూజలు చేయకు, నాకు మండుతుంది. అరే రే, అలా అనకూడదురా. ఈ అన్నయ్య అన్ని చెప్పినా మారడు. స్వామి ఈశ్వర, నువ్వు ఉన్నావని, నువ్వే అంతా అని వాడికి తెలిసేలా చేయి స్వామి. ఇప్పుడెవరు కాల్ చేస్తున్నారు? ఓహో, నందినియా? హలో. నందిని, ఏమైంది, ఇంకా బయలుదేరలేదా నువ్వు? రెడీ అవుతున్నా, స్టార్ట్ అయిపోతాయి. అవునా, సరే త్వరగా వచ్చే మరి. అమ్మా, పొలం కాడికి పోయేస్తా. సరే అమ్మా. అరే, మామ బండి ఇక్కడనే ఉంది. మామ వచ్చినట్టున్నాడు కదా. తడిక కూడా ఓపెన్ పెట్టిండు కదా. మామ నాటేసిర్రా? సరే వస్తున్నావు. అమ్మా, అమ్మా, నేను సిటీకి వెళ్తున్నా, నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. అరే, ఎన్నిసార్లు పోతావురా? ఈసారి వస్తుందా జాబు? దేనికైనా టైం పడుతుందమ్మా. సరేరా, బాయ్ మరి. సరే అమ్మా, బాయ్, వెళ్ళేసేస్తా. అనుకున్నట్టే అయిపోయింది అసలుకి. ఏంటి మొహం ఎప్పుడు
ఎల్ఈడి బల్బ్లా వెలిగిపోయేది, ఇప్పుడేంటి ఎండకు వాడిపోయిన పూలా కనిపిస్తుంది? మళ్ళీ జాబ్ పోయిందా? అదేంటో ఈ మధ్య దరిద్రం నాకు గట్టిగా హక్ చేసుకొని వదలట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ కాలం పనిలో ఉండలేకపోతున్నా. ఇంకో విషయం చెప్పాలా, శాలరీ ఇచ్చి మరీ తోసేస్తున్నారు నన్ను బయటికి. అవునా? అలా అయితే ఒక పని చెయ్యి. ఎలాగో శివరాత్రి వస్తుంది కదా, ఆ శివుడికి మొక్కుకో. మంచి జాబ్ వస్తే ఈ శివరాత్రికి నైట్ అంతా జాగారం చేస్తా అని, మార్నింగే ఉపవాసం ఉంటానని మొక్కుకో. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నువ్వు చెప్పింది చేయడం కంటే మంచి బిల్డింగ్ చూసి దునకడం బాగుంటది. ఇంకొకసారి ఆ శివుడి గురించి నా దగ్గర మాట్లాడామనుకో, లవర్ ఏం కూడా చూడను. అర్థమైందా? సరే సరే కూల్. నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో తెలుసా? ఎలా ఉంటాను? చెప్పను, కొడతా. చెప్పకున్నా కొడతా. అరే ఇదేంటి అనవట్లేదు? ఆ మామ చూస్తున్నావు? నేను చూస్తున్నా. అరే ఏంటనే నువ్వు ఈ ఊరు పొలం అనుకుంటూ ఇక్కడే ఉంటావు? చూసావా ఏమైందో? అయినా నువ్వు చదువుకున్న చదువుకి ఎంత మంచి జాబ్ వస్తుందో తెలుసా? నేను పుట్టిన ఊరిని ఎలా వదిలేసి రావాలరా? నువ్వు మారవన్నా, వదిలేసి. అయినా ఈయనకి చెప్పడం నా బుద్ధి తక్కువ. అమ్మా నేను గుడికి వెళ్ళేసి వస్తా. తీసుకో అయ్యా ప్రసాదం. ప్రసాదం. బా ఆకలిగా ఉంది. అమ్మ ఏం చేసింది? పులిహోర. పులిహోర మస్తు చేసింది మమ్మీ. అన్నా
అమ్మ పులిహోర మస్తు చేసింది, నువ్వు కూడా తిను. కాదురా, అది శివాలయంలో తీసుకొచ్చిన ప్రసాదం. ఆ పరమశివుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అమృతం లాగా మారుతుంది. అందుకే అంత రుచిగా ఉందిరా. ఏంటి గుళ్ళో ప్రసాదమా? కోపం వీడి కంటిపొరని కమ్మేసింది. అందుకే ఆ పరమాత్మని నమ్మలేకపోతున్నాడు. నీతోని నాతోని మనందరితోని ఉన్న ఆ పరమశివుని గుర్తించలేకపోతున్నావు. అనవసరంగా తిన్నా. ఏమన్నా ఎందుకు కోపంగా వచ్చాను? నేను కోపంలో నీకే తెలుసు తాత. నాకు ఒక కన్ను ఎక్కువ ఉన్నది. ఏ పోతాత, నేను దేవుని నమ్మను. శివ శివ హర హర శివ శివ హర హర శివ శివ. అయ్యో, నందిని కాల్ చేయడం మర్చిపోయానే. తనే కాల్ చేస్తుంది. హలో నందిని. పర్వాలేదు, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? అంతా ఓకే. నందిని, నీకు మళ్ళీ కాల్ చేస్తావు? అదేంటి దేవుడి రూమ్లో ఇలా భూమి పగిలింది? పాపం ఆ సాయిగాడు. దేవుడున్నాడని ఒకటే డప్పు కొడతా ఉంటాడు. తీరా చూస్తే దేవుడుండే గదిలోనే ఇలా పగిలింది. శివ శివ హర హర శివ శివ హర హర శివ శివ హర హర మంజునాథ నీలకంఠ శక్తి శివ నమః ఆదిదే. ఇదేంటి రుద్రాక్షలా ఉంది? మనకెందుకులే. అమ్మా, నేను మళ్ళీ హైదరాబాద్కి వెళ్తున్నా. జాబ్ కొట్టి డబ్బులు సంపాదించిన తర్వాతే మళ్ళీ తిరిగి మన ఊరికొస్తా. అప్పటి వరకు రాను. ఎందుకురా అంత దూరం? ఇక్కడే ఉండి ఏదన్నా పని చేసుకోవచ్చు కదరా. పోమ్మా. ఈ ఎద్దేంటి నా వైపు వస్తుంది? ఇక్కడి నుంచి పారిపోవాలి. బతికిపోయా. ఆ ఎద్దేంటి నన్ను అలా తరిగింది? బతికిపోయా. అన్నా ఆటో అన్నా, జనగా బస్ స్టాండ్ దాకా పోతున్నా. సరే అన్న. అమ్మయ్యా, బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి డైరెక్ట్గా నందిని దగ్గరికే వెళ్ళిపోతా. తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక హైదరాబాద్లోనే ఉండిపోతా. అదేంటి
ఆటో అయిపోయింది సడన్గా. ఏమైందన్నా ఆటో అయిపోయింది? ఏమవుతా మీద అర్థం కావట్లేదు. అవునా, ఏమై ఉండొచ్చు. ఒరేయ్, ఏమైందిరా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావు? ఏంటిదంతా కలనా? మరి ఎద్దు నన్ను తరమడం, ఆ లారీ నన్ను కుద్దడానికి రావడం పోతావా పోవా? నిజంలాగానే అనిపించింది. సరే అమ్మా, నేను వెళ్ళొస్తా, బాయ్. నిజంగా జరిగినట్టే అనిపించింది. ఏంటో ఏమోలే, అంతా నా భ్రమ కావచ్చు అని అలా ఆలోచిస్తూ వెళ్తుండగా మళ్ళీ ఏం జరిగిందంటే, శివ శివ హర హర శివ శివ హర హర శివ శివ హర. అరే అచ్చం కలలో వచ్చినట్టే మళ్ళీ ఏదో దొరుకుతుంది ఏంటి నన్ను. ఈ ఎత్తు ఎందుకు నన్ను ఇలా తరుముతుంది? అమ్మా బతికిపోయా. అన్నా ఆటో, ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుందా ఏంటి? ఏమవ్వదులే, సర్లే ఎక్కుదాం. అన్నా జనగాం బస్ స్టాండ్కి పోని. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఆటో ఆగిందనుకో, కలలో చూసింది నిజంగా జరుగుతుంది. అన్నట్టుగానే ఆటో కూడా ఆగిపోయింది. అంటే ఇప్పుడు అక్కడి నుంచి లారీ రాబోతుంది. వచ్చేసింది. అన్నా అన్నా పక్క జరగను, లారీ చూసుకో అన్నా. ఒక్కసారిగా నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. కలలో చూసింది నిజంగా ఇలా జరిగిందేంటి? నాకు అసలు ఇలా ఎందుకు అవుతుంది? ఏం అర్థం కావట్లేదు. వీడేంటి మాట్లాడట్లేదు? ఇదేంటి, ఏదో రుద్రాక్షలా ఉంది. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అయినా మనకెందుకులే. అంటే పొద్దున్నుండి నాకు జరుగుతుందంతా దీనివల్లే అనుకుంటా. దీన్ని ఏంటిదంతా కలనా? ఏంటన్నీ పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. అరే ఏం అర్థం కావట్లేదే, కళ ఏంటి ఇలా వచ్చింది?
ఇక్కడ రామా అమ్మా. ఏమైందిరా? అరే ఇదేం వింతమ్మా అసలు, ఇక్కడికి ఇది ఎలా వచ్చింది? ఇలా భూమి పగిలిందేంటి? ఈ రాయి ఎంత లోతుందో ఒకసారి తవ్వి చూద్దాం అని తవ్వుతూనే ఉన్నాం. కానీ ఎంత తవ్వినా ఇంకా లోతుగా ఆ రాయి వెళ్తూనే ఉంది. అప్పుడే మాకు అర్థమైంది ఇది మామూలు రాయి కాదు అని. అమ్మా నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తానమ్మా. తీసుకురారా. అలా నీళ్లు తీసుకొచ్చి ఎన్ని చెంబులు పోస్తున్నా కూడా నీళ్లు భూమిలోకి ఇంకిపోతూనే ఉన్నాయి. అమ్మా ఎన్ని నీళ్లు పోస్తున్నా ఇంకిపోతూనే ఉన్నాయమ్మా. ఇదేం అద్భుతం అమ్మా. అవునరా. శివ శివ ఓ శివ. అమ్మా వీళ్ళకేం పని లేదు, పొద్దు పొద్దునే లేపుతారు నన్ను. ఏంటమ్మా? అరే శివ చూసావారా, సాక్షాత్తు ఆ పరమశివుడే మన ఇంట్లో వెలిసారురా. అదేదో పగులొచ్చి అందులోకి లేదు రాయొస్తే దాన్ని చూసి శివలింగం అంటారేంటి మీరు? అరే అలా అనకూడదురా, తప్పురా. అరే నువ్వు కూడా ఏంటమ్మా, మీరు మారారు. అమ్మా అన్నా నేను ఒకటి చెప్తా వినండి. మీరు ఆ వచ్చిన రాయికి పూజ చేస్తే చేయండి, కానీ ఈ ఊరి జనాలకు చెప్పకండి. మళ్ళీ మన ఇల్లు గుడిలాగా మారుస్తారు. మస్తు ఉడకపోస్తుందమ్మా, బయట వండుకుంటా నేను. చల్లగా ఉంది బయట. అమ్మా లోపల వండుకుందామంటేనేమో ఉడకపోస్తుంది, బయట వండుకుంటేనేమో ఈ దోమల గోల. ఉన్నట్టుండి వర్షం ఏంటి ఇలా పడుతుంది? అరే బట్టలు తడిసిపోతున్నాయే. శివ అమ్మా శివగాడు ఎక్కడ పనుకున్నాడు? బయట లేడు. శివ, అరే శివ, వీడేంటి ఇక్కడ పడుకున్నాడు? రే శివ, శివ, అరే శివ, శివ ఏట్రా శివ ఇక్కడ పడుకున్నావు?
శివ, ఏమైందమ్మా వీడికి? శక్తి శివ ఓం నమః ఆదిదేవ భక్తకంఠ శక్తి శివ ఓం నమః అనవసరంగా తిన్నా. ఇంకొకసారి ఆ శివుడి గురించి నా దగ్గర మాట్లాడామనుకో. శివయ్య, ఎంత పెద్ద పాపం చేశాను నేను. ఈ పాపని క్షమించు, క్షమించు శివయ్య. హర హర మహాదేవ శంభో శంకర. నాకు నిజమైన ఆనందం స్వామి సేవలో దొరుకుతుంది. అందుకే నన్ను నేను మర్చిపోయి స్వామి సేవలో ఉండిపోయాను. అవునా? అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకొని ఆ స్వామివారికి సేవ చేసుకుందాం. అలాగే. ఈ వీడియో చూసిన మీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. శివ